కానీ ఎందుకంటే అది నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న నెక్స్ట్ బిజినెస్ 10 గ్రో చేయడానికి. గెస్ట్ స్పీకర్ ఈ రోజు మన మధ్యలో ఉన్నారు. తెలంగాణ కాంట్రాక్ట్స్ కల్చరల్ క్లబ్ కూడా క్రియేట్ చేయడానికి కూడా సారే రీజన్. మనం ఎవరైనా బిజినెస్ లో ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ. ఆ రోజుల్లో మా ఫాదరు ప్యాకాటాడి అన్ని పోగొట్టి ఆస్తులు పోగొట్టి ఈ బట్టలు ఒళ్ళు కప్పుకోవటానికి ఏదైనా కారు ఉంటే మనకి ట్రాన్స్పోర్టేషన్. అగ్రికల్చర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో కన్స్ట్రక్షన్ లో మీరందరూ ఏదైతే చూస్తున్నారో ఎవ్రీ మిషన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై మీ. మై సక్సెస్ ఈజ్ ది సెలెక్షన్ ఆఫ్ మిషనరీ బికాస్ ఇట్స్ ఎవరైనా ఆ కంట్రీలో పోయి ఆ వర్క్స్ చేయాల్సిందే. వెన్ సంబడి ఈజ్ ఏబుల్ టు డూ, వై కాంట్ బీ డూ? ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ గోల్, వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ, వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఏది చేస్తే సక్సెస్ అవుతావు. ఒక 2 hours కాంప్రమైజ్ చేసుకుంటే జీవితాంతం కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 hours మేనేజ్ చేసుకుంటే జీవితాంతం మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 hours మేనేజ్ చేసుకొని మీ ఎంప్లాయీస్కి ఏం కావాలని మీరు తెలుసుకుంటే జీవితాంతం కస్టమర్స్కి ఏం కావాలి, మీకేం కావాలో వాళ్ళు తెలుసుకొని పనిచేస్తారు. 2 hours, హలో 2 hours బిజినెస్ లాస్ అయితే లాస్ కానీ, ఎందుకంటే అది నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న నెక్స్ట్ బిజినెస్ 10 గ్రో చేయడానికి. కానీ లాస్ కానీ 2 hours. పోనీ కస్టమర్స్ దేవుళ్ళతో సమానం. నో వే. పక్కన డిస్కౌంట్ ఇస్తే వాళ్ళ దగ్గర కురుకుతారు ఈ కస్టమర్లు. వాళ్ళు దేవుళ్ళతో సమానం ఉంటారు, బట్ కొంతమంది మాత్రమే ఉంటారు. ఓకే, సో నౌ మీకు యాజ్ ఐ సెడ్ వీ హ్యావ్ వన్ మోర్ గ్రేట్ ఒక గెస్ట్ స్పీకర్ ఈరోజు మన మధ్యలో వచ్చారు సార్. ఇప్పుడు నెక్స్ట్ కొద్దిసేపటికి సెషన్ అనేది ఇప్పుడు మనకి తీసుకోబోతున్నారు. అతని ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయబోతున్నారు. సార్ ఎవరు, అతని జర్నీ ఏంటి, అతను ఎన్ని గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ చేశారు అండ్ ఎలాంటి గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్స్ చేశారు అనేది మీరు తెలుసుకోబోతున్నారు. ఇన్ షార్ట్ చెప్పాలంటే సార్ ఒకప్పుడు ఒక విజన్ చూసి ఆ విజన్ని కూడా రియాలిటీలోకి ఫుల్ఫిల్ చేశారు. ఆ ఫుల్ఫిల్ చేసిన దాంట్లోనే ఈరోజు మనం కూర్చున్నాం. ఇదంతా ఈ సామ్రాజ్యం ఈరోజు క్రియేట్ చేయడానికి, అంటే ఇప్పుడు ఇది ఏదైతే మనం తెలంగాణ కాంట్రాక్ట్స్ కల్చరల్ క్లబ్ కూడా క్రియేట్ చేయడానికి కూడా సారే రీజను. ఆయననే ఓన్ ఐడియాతోని ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అనేది చేసి ఒక ఎంపైర్ని, లెగసీని క్రియేట్ చేశారు. సో ఇది క్రియేట్ చేసిన వ్యక్తి కూడా ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. సో మాకు నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం చేశాము ఆ బయోడేటా మొత్తము. కానీ సార్ సాధించింది చాలా ఉంది. ఆ ఇన్స్పిరేషన్ జర్నీ మొత్తం మీకు చెప్పాల్సిన అవసరం కంపల్సరీ ఉంది కాబట్టి నేను ఈ అవకాశం తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వేణు. బొల్లేని సీనయ్య గారు చదివింది అగ్రికల్చర్ సైన్సెస్లో ఎంఎస్సి అండి. జనరల్గా ఎంఎస్సి చదివిన తర్వాత అందరూ ఆల్మోస్ట్ అగ్రికల్చర్ సైంటిస్టులు అవుతారు, లేకపోతే అగ్రికల్చర్ చేస్తారు కదండి. కానీ ఆ వ్యక్తి అట్లా ఆలోచించలేదు. బొల్లేని సీనయ్య కంపెనీ అనేది ఫామ్ చేశారు. ఆయన ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ వచ్చేసి 1972లో స్టార్ట్ అయిందండి. నాకు తెలిసి చాలామంది ఆ టైంలో పుట్టి కూడా ఉండకపోవచ్చు, అంత కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి. ఆయన ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఆఫ్ఘన్ పార్లమెంట్ కాంప్లెక్స్ సీనయ్య గారే కట్టారు. అట్లాగే ఇండియన్ ఛాన్సరీ కాంప్లెక్స్ కాబూల్. నేషనల్ హైవేస్లో సార్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద రోడ్స్ చేశారండి. అట్లాగే ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ చేశారు. చెన్నై, పోర్ట్ బ్లేర్, చండీగఢ్ ఎయిర్పోర్ట్. అట్లాగే ఇరిగేషన్ అండ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఛాలెంజింగ్ టెరైన్స్, అంటే చాలా కొండ ప్రాంతాల్లో కూడా చేశారు. అట్లాగే ఆయన కో ఫౌండర్ విత్ హిస్ బ్రదర్ బొల్లినేని భాస్కర్రావు గారితో షంగ్రీలా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించారు. కరెంట్లీ గైడింగ్ గ్రూప్స్ ఫ్లాగ్షిప్ షంగ్రీలా అబమ్ అని చెప్పి మీరు కిస్మత్పూర్ లో చూస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 45-50 ఫ్లోర్స్ ఉంది అపార్ట్మెంట్. ఆయనే ప్లానింగ్ చేశారండి. అట్లాగే లీడర్షిప్ రోల్స్ కనుక చూస్తే పాస్ట్ ప్రెసిడెంట్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అంటే బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఒక 30,000 మంది దాకా ఉంటారండి. దానికి ప్రెసిడెంట్. నేను కూడా రియల్ ఎస్టేట్ లో ఉన్న కన్స్ట్రక్షన్స్ మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతాము. అట్లాగే నేషనల్ హైవే బిల్డర్స్ ఫెడరేషన్, అంటే ఆయన ఎదగటంతో పాటు నేనే కాదు నాలాంటి వ్యక్తులందరినీ కూడా ఒక అసోసియేషన్ లాగా చేసి వాళ్ళందరినీ అభివృద్ధిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాగే ప్రెసిడెంట్ ఏపీ బయోమాస్ పవర్ డెవలపర్స్ అసోసియేషన్. సార్ 42nd IFAWPCA కన్వెన్షన్ కి ఇండియాకి చైర్మన్ గా తీసుకెళ్లారనమాట డెలిగేషన్. అట్లాగే ఇందాక వేణు చెప్పినట్టు తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ ప్రెసిడెంట్ కూడా సారే. ఇదన్నిటితో పాటు ఇంకా హెల్త్ కేర్ రంగంలో కూడా ఉన్నారు. కో ఫౌండెడ్ కిమ్స్ హాస్పిటల్ ఎంత మందికి తెలుసండి? సార్ అందరికీ తెలుసండి సార్. కిమ్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మందికి మంచి వైద్యాన్ని అందిస్తున్నారు మీరు. అట్లాగే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కూడా ఉన్నారు. అంబిచియస్ వరల్డ్ స్కూల్ అనేది ఒక పెద్ద స్కూల్ కూడా స్థాపించారు. ఆయన ఏమంటారంటే ఎథిక్స్ చాలా
పర్ఫెక్ట్గా మనం ఫాలో కావాలని చెప్తారు. బిలీవ్స్ ఇన్ క్రియేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ దట్ అవుట్లాస్ట్ ఇండివిజువల్స్. ఆయన గైడింగ్ ప్రిన్సిపల్ ఒకటే అండి, ఏ లిటిల్ కన్సిడరేషన్, ఏ లిటిల్ థాట్ ఫర్ అదర్స్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. వీఆర్ బిల్డింగ్ బెటర్ లైఫ్స్. ఇంత పెద్ద వ్యక్తి మనం ఈరోజు ఇక్కడ రావడానికి అవకాశం ఇచ్చిన సీనయ్య గారికి మీరందరూ ఒకసారి లెగ్సి ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు వెల్కమ్ సీనయ్య గారు. లెట్స్ వెల్కమ్ బొల్లేని సీనయ్య గారు. సీనయ్య గారు రావాల్సిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ గుడ్. కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీరు పిలవంగానే వచ్చినందుకు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మాకు చాలా అవసరం. ఈ స్పెషల్గా స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్ సార్ మన 2 స్టేట్స్ నుంచి ఉన్నారు. సో వాళ్ళు వ్యాపారాలు పెట్టి దాన్ని ఎలా ప్రోగ్రెస్ చేయాలని చెప్పేసి ఇక్కడ వచ్చారు. అందరూ కూడా వ్యాపారాలు పెట్టిన వాళ్ళే. సో మీ అనుభవం అనేది షేర్ చేయండి సార్. అండ్ అలానే వీళ్ళందరూ కూడా రేపు ఇంకా సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్ కావాలంటే దానికి ఎలాంటి మైండ్ సెట్, ఏం చేస్తే అవుతారో అది కూడా షేర్ చేయండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఎక్కడ కూడా అంటే మనం ఇప్పుడు అంతా చూశారు. నేను 1973లో అంటే మన కృష్ణమోహన్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ జాయింట్ మన కంబైన్డ్గా ఒక కంపెనీ మా బ్రదరు స్టార్ట్ చేశారనమాట. నేను ఇప్పుడు ఎంఎస్సీ అగ్రికల్చరు కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత నేను చదివేటప్పుడే వర్కుల దగ్గరికి వెళ్ళేవాడిని. ఆడ చూసి నా యొక్క ఇంట్రెస్ట్ వర్క్ మీద, ఆయన ఈవెన్ అసలు ఎంఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఏం చదువుతావు ఏంటని పద్ధతిలో మాట్లాడేవాళ్ళు, ఎందుకులే వర్క్ మీదకి వచ్చేయమని. అట్లా అంత ఇంట్రెస్ట్ చూపెట్టబట్టి నేను ఆ ఫీల్డ్లోకి దిగాను. ఆ తర్వాత 83లో నన్ను మా బ్రదర్ అంటే కృష్ణయ్య గారు చైర్మన్ ఆఫ్ ది కంపెనీ, ఆయన నన్ను నా పేరు మీదనే కంపెనీ ఫామ్ చేశారు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. వీటన్నిటికీ ఏంటంటే మేము ముగ్గురు బ్రదర్సు, కృష్ణయ్య గారు చైర్మన్ పెద్ద ఆయన, నెక్స్ట్ నేను, మా తమ్ముడు డాక్టర్ భాస్కర్ రావు హూ ఇస్ ఎండి ఆఫ్ కిమ్స్ హాస్పిటల్స్. మాకు చిన్నప్పుడు ఏంటంటే మాకు పెద్ద ఊళ్ళో పెద్ద ఆస్తిపరులం. ఈరోజు పోలిస్తే జస్ట్ నథింగ్. అప్పుడు ఆ రోజుల్లో మా ఫాదరు ఆయనంతా పేకాటాడి అన్నీ పోగొట్టి ఆస్తులు పోగొట్టి చేస్తే, బట్ అందరినీ ముగ్గురిని కూడా ఆ రోజుల్లో మా తాలూకాలు ఏమన్నా చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో కూడా ఒక ఫ్యామిలీలో ముగ్గురిని పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఇల్లు ఏదైనా అంటే మా ఒక్క ఇల్లు అనే నేను చెప్పను. అంటే అన్ని ఆస్తులన్నీ పోగొట్టి చేసినా మా చదువులు కాడ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆయన చేశారు. దానికి మా తల్లిగారు కూడా చాలా చదివించాలి పిల్లలు అనేది అంటే, ఎందుకంటే అప్పుడు మా బ్రదరు ఇంజనీరుగా చేశారు, ఎంటెక్ కూడా అయిపోయింది. ఆయన మేము సెలవులకు పోయినప్పుడు అప్పుడు మామూలుగా ఇల్లు ఉండేది, పైన ఆరు బయట పడుకునేవాళ్ళం. మా మదర్ కూడా అందరితో పడుకొని మా ఊర్లో అంటే మా అమ్మమ్మ గారి ఊర్లో ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు. అప్పుడు మాకు చెప్తూ ఉండేదన్నమాట. ఆయనకి ఆ రోజులంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 60sలో పలానోళ్ళకి 4 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ వచ్చింది, ఇలా చెప్తూ ఉండేదన్నమాట. అంటే అప్పుడు మా బ్రదరు చెప్తుండే, అదేముందిలేమ్మా, ఒక సే దట్ ఈజ్ నథింగ్ అని ఆయన అప్పుడే చెప్తుండేవాడు. అంటే మాకు మా ఫాదర్ 1 లక్ష రూపాయలు మేమందరం చదువు పూర్తి అయ్యేటప్పటికి 1 లక్ష రూపాయలు అప్పు ఇచ్చారు. ఈ రోజుకి కూడా మా అదృష్టం అంతా 1 లక్ష రూపాయలు అప్పు. సో దాన్ని అప్పు తీర్చాలి. అప్పు తీర్చాలంటే మామూలు ఉద్యోగం చేస్తే మా బ్రదరు చదువుకునేటప్పుడే ఆయనకి జాబ్ 2-3 సార్లు వస్తే రిజెక్ట్ చేశాడు. చేసి ఆయన హీ టుక్ ఏ డెసిషన్ దట్ హీ వాంట్స్ టు బికమ్ ఏ కాంట్రాక్టర్. అంటే కాంట్రాక్ట్స్ చేస్తే తప్ప మనం ఈ అప్పు తీర్చలేము. నెక్స్ట్ మేము కూడా కొంత చదువుకుంటూ ఉన్నాం, మమ్మల్ని చదివించాలి, ఆడపిల్లలు ఇద్దరుంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇవన్నీ కూడా బాధ్యత తీసుకొని ఆయన హీ వాంట్స్ టు బికమ్ ఏ కాంట్రాక్టర్. అట్లా కాంట్రాక్ట్ ఫీల్డ్లో జరగడం అంటే ఆ రోజుల్లో లక్కీగా
ఇంజనీర్స్కి ఫస్ట్ టైం క్లాస్ 1 కాంట్రాక్టర్ రిజిస్ట్రేషను గవర్నమెంటు ఇచ్చారు. ఇచ్చి ఆ తర్వాత ఒక 2 ఇయర్స్ అయితే ఉన్నది, అప్పుడు వీళ్ళు దే గాట్ ఇట్ రిజిస్టర్డ్ యాజ్ ఫస్ట్ క్లాస్ కాంట్రాక్టర్స్. చేసిన తర్వాత మాకు గూడూరు టు కావాలని ఆల్మోస్ట్ 40 మైల్స్ ఆ రోజుల్లో 86 lakhs వరకు కాంట్రాక్టు వచ్చింది. సో దాన్ని ఇక అలా తీసుకుని మా దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంటే మాకు లోన్ ఇవ్వటం, మిషనరీ కొనుక్కోవటానికి, వీటన్నిటికి కూడా అలా అక్కడ సహకారం. ఇవన్నీ చేసిన తర్వాత మాకంటే ముందు అప్పుడు 2-3 కాంట్రాక్టర్లు ఉండేవాళ్ళు. బట్ వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యారంటే అప్పుడు పార్వతీ కన్స్ట్రక్షన్స్ అని వేరే సురేంద్ర బాబు పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఉండేవాళ్ళు. ఆ పార్వతీ కన్స్ట్రక్షన్స్ ఆయన ఇల్లు బెంగళూరులో పెద్ద ప్యాలెస్ అలా ఉంటే అక్కడ సినిమా షూటింగ్స్ జరిగాయి. అలా వాళ్ళంతా బాగా ఉన్నోళ్ళు కాంట్రాక్ట్స్ చేస్తూ వాళ్ళు తీసుకున్న కాంట్రాక్ట్స్ అన్నీ ఫెయిల్ అయ్యారు. ఏంటంటే వాళ్ళు దే నెవర్ యూజ్ టు గో టు ది సైట్. అంటే ప్రొఫెషనల్స్ మీద ఆ రోజుల్లో ఎంత చిన్న 20 లక్షలు 30 లక్షలు కాంట్రాక్ట్స్ ఉండేవి. సో వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. మాకు ఎప్పుడైతే మాకు ఇక్కడ డూ ఆర్ డై అనే పరిస్థితుల్లో మేము కష్టపడి అందరం కూడా దాన్ని ఏ వర్క్ అయితే తీసుకున్నామో అది ఫస్ట్ మెకనైజ్డ్ రోడ్ కాంట్రాక్టు ఇండియాలో ఆల్ ఇండియా లెవెల్లో కూడా 2-3 కాంట్రాక్టర్లే, కొంతమంది బాంబేలో, కొంతమంది ఏపీలో కూడా మన ఒక కంపెనీ ఉన్నది. సో అట్లా మనం ప్రతి చోట కాన్సన్ట్రేట్ చేసి ఏ వర్క్ అయితే మనం కాంట్రాక్ట్ తీసుకున్నామో దాని మీద ఫోకస్ చేసి, అంటే ఈ రోజుకి కూడా నేను ఇలా ఉన్నానంటే ఇంత సింపుల్గా ఉన్నానని మా ఎస్ఎన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు. మనకేంటి ఇవన్నీ ఈ బట్టలు ఒళ్ళు కప్పుకోవటానికి, ఏదైనా కారు ఉంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ అనే ఉద్దేశంతో మనం ఎవరి దగ్గరకో పోజులు కొట్టి ఈరోజు 1,000 కోట్లు 2,000 కోట్లు మనకి దగ్గర ఉంటే నువ్వు వేరే వాళ్ళ దగ్గర పోజు కొడితే మనకేమీ వచ్చేది ఉండదు. మనకి ఏం అవసరం అదే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే ఏదైనా మనం సాధించాలి అంటే మనకు ఒక గోల్ అనేది వారు చెప్పినట్టు చాలా చక్కగా చెప్పారు. అంత అద్భుతంగా ఉంది. దాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మనం ఏ వర్క్ అయినా తీసుకొని మనం దాని మీద టోటల్గా ఫోకస్ చేసి హార్డ్ వర్క్ చేసి మనం ఎవ్రీడే మనం వెన్ ఎవర్ యూ టేకప్ ది జాబ్ యూ మస్ట్ గో టు ది సైట్. యూ షుడ్ నాట్ లీవ్ ఇట్ ఆన్ ది స్టాఫ్. ఆడ చేసిన రోజు మొత్తం అయిపోతుంది మనం. సో అందుకని హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అగ్రికల్చర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో కన్స్ట్రక్షన్లో గుర్తింపు పొందాను. ప్రతి ఒక్కరు కూడా కాంట్రాక్టర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎస్పెషలీ రోడ్ కన్స్ట్రక్షన్లో కనుక పోయి ఎక్కడ ఏ మూల అడిగినా సేనయ్య గారు అంటే ప్రతి ఒక్కరూ చెప్తారు. ఎందుకంటే నేను ఏ వర్క్ తీసుకున్నా దాన్ని క్వాలిటీ మెయింటైన్ చేయటం కానీ స్పీడ్గా కంప్లీట్ చేయటం కానీ అది చాలా మాకు ఇంపార్టెంట్. సో నేను ఈ రథంలో నేను అలా ముందుకు పోతుంటే ప్రతి చోట మనకి ఈ కాంట్రాక్ట్స్ అన్నీ ఇప్పుడు నేషనల్ హైవేస్ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఒక స్కీము తీసుకొచ్చి రోడ్స్లో 4 లేనింగు ఇవన్నీ కూడా చేయాలని చెప్పిన తర్వాత మనం ఫస్ట్ టైం మనం 96లో పెద్ద కంపెనీతో మలేషియా వెళ్ళేసి అక్కడ జాయింట్ వెంచర్ తీసుకొచ్చి క్వాలిఫికేషన్ మనకి లేకపోతే ఆ కంపెనీ తీసుకొచ్చి అప్పుడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఒక 560 crore అంటే 700 crore వర్క్స్ టెండర్స్ 5 వర్క్స్ పిలిస్తే అందులో నేను వీ గాట్ 3 వర్క్స్ అవుట్ ఆఫ్ 700, 560 వర్క్స్ మేమే తీసుకున్నాం. అంటే దాన్ని తీసుకోవటానికి కారణం ఏంటంటే నేను జస్ట్ టోటలీ ఐ గాట్ ఫోకస్ చేసి ఈ మెకనైజ్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అనేది నేను చూసి ఎక్కడెక్కడ ఇవి ఉన్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడికి వెళ్ళేసి బ్రెజిల్, న్యూజిలాండు, మలేషియా, ఈవెన్ దుబాయ్ ఇట్లా డిఫరెంట్ కంట్రీస్లో ఇలాంటి కన్స్ట్రక్షన్ టేకప్ చేయాలంటే వాట్ టైప్ ఆఫ్ మిషనరీ మనం వాడాలి అనే దాని మీద అది చేయాలనే ఉద్దేశంతోనే అన్నీ బిఫోర్ వి టెండర్ ది కాంట్రాక్ట్ ఐ వెంట్ అండ్ సా ఆల్ ది ఎక్విప్మెంట్ హౌ
ది వర్క్స్ ఆర్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ అని నేను దాని మీద ఫోకస్ చేసి నేను దాని మీదనే క్యాలిక్యులేట్ చేసి మనం టెండర్ వేయటం జరిగింది. వేసిన తర్వాత ఐ గాట్ ఆల్ ది 3 వర్క్స్. సో అప్పుడు ఫస్ట్ టైము ప్రపంచంలో ఏదైతే మిషనరీ ఉందో రోడ్ కన్స్ట్రక్షన్కి, ఈరోజు మీరందరూ ఏదైతే చూస్తున్నారో ఎవ్రీ మిషన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై మీ. నేనే ఇంపోర్ట్ చేశాను, టోటల్గా నేనే ఇంపోర్ట్ చేశాను. నేను ఎప్పుడు కూడా ఒకటి మనం ఏ రోజైనా ఈరోజు ఒక పర్టికులర్ కాంట్రాక్ట్కి ఏ విధంగా మనం ప్లానింగ్ చేయాలి, ఒక వర్క్ తీసుకున్న తర్వాత దానికి ఏం మిషనరీ కావాలి, ఏం మ్యాన్ పవర్ కావాలి, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, బికాజ్ మనకు 3 ఇయర్స్ టైం ఉంటే ఎలా చేయాలనే దాని మీద ప్లానింగ్ అంతా కూడా నేను ఎవరి మీద వదిలిపెట్టను, నేనే చేస్తాను. ఎందుకంటే మా స్టాఫ్ దగ్గర ఉన్న స్టాఫ్ కూడా బికాజ్ వాళ్ళకందరికీ తెలియదు, ఎందుకంటే అబ్రాడ్ పోలేదు, వాళ్ళు చూడాలి ఏ మిషనరీతో చేస్తే వాటి కెపాసిటీస్ ఏమిటి, ప్రతి మిషన్ ఆ కెపాసిటీస్ని పెట్టి మనం ఇంట్రడ్యూస్ చేయాలి. మనకు కావాల్సింది పర్టికులర్ సపోజ్ క్రషర్ తీసుకోండి, స్టోన్ క్రషర్ అంటే మనకి మెయిన్ రోడ్ కన్స్ట్రక్షన్లో అగ్రిగేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి కావాలంటే మనకి ఒక క్రషింగ్ యూనిట్ పెట్టాలి. ఆ క్రషింగ్ యూనిట్ మనకి రిక్వైర్మెంటు యాజ్ పర్ ది కాంట్రాక్టు ఒక 100 టన్స్ పర్ అవర్ క్రషర్ సరిపోద్ది అనుకుంటే నేను 200 టన్స్ ప్లాన్ చేస్తాను. ఎక్కడా కూడా ఎక్కడన్నా కొంచెం మిస్హ్యాపెనింగ్ అయినా కూడా మనం వీ మస్ట్ కవర్ ది టైం. అంటే అందుకని ఎప్పుడు కూడా హయ్యర్ కెపాసిటీస్ మన సక్సెస్ అనేది నేను ఆ తర్వాత రియలైజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మై సక్సెస్ ఈజ్ ది సెలెక్షన్ ఆఫ్ మిషనరీ, బికాజ్ ఇట్స్ ఏ టోటలీ మెకనైజ్డ్ వర్క్. అలా అప్పుడు అంటే మా బ్రదరు ఆయనేమో ఎంటెక్, నేనేమో టోటలీ నాన్ టెక్నికల్ పర్సన్. ఆయనకేమో చాలా భయం, ఇన్ని వర్క్స్ ఒకేసారి తీసుకుంటే మనం ఎలా మేనేజ్ చేస్తే చేయగలము దాన్ని మనం అనేది నాకు ఆ పట్టుదల నాకు ఉండేది. అలా తీసుకొని మనం వర్క్స్ కూడా అలాగే చేసి కంప్లీట్ చేయటం జరిగింది. ఆ తర్వాత మనం అంటే ఒక్కొక్కటి క్వాలిఫికేషన్ క్రైటీరియా ఏంటంటే, ఇప్పుడు 100 కోట్లు వర్క్ చేస్తే యూ విల్ గెట్ 200 crore ప్రాజెక్ట్కి క్వాలిఫికేషన్. అదే 200 చేస్తే 500 crore ఎలా అంటే ఈ క్వాలిఫికేషన్ వచ్చేదానికి కూడా కొన్ని వర్కులు మనం ఎలా తీసుకోవాలి ఏంటి ధైర్యం అనేది చేసి నేను చేసుకుంటూ పోయాం. అప్పుడు ఈ వర్క్స్ అని మనకి ఆ లెవెల్లో అట్లా వచ్చినాయి. తర్వాత మేము ఇంకొక స్టేజ్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్, మనకి ఆ వార్ అయిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ కొన్ని వర్క్స్ పిలిచారు. ఆ వర్క్స్ పిలిచినప్పుడు అక్కడ మనకి అక్కడ ఇస్ ఏ టెర్రరిస్ట్ కంట్రీ అయినా కూడా టెండర్ వేసాం. మనకి ఏంటంటే మనం 50% ప్రాఫిట్ వేద్దాము. బట్ నేను ఒకటే చెప్పాను, ఎవరైనా ఆ కంట్రీలో పోయి ఆ వర్క్స్ చేయాల్సిందే. వెన్ సంబడీ ఈజ్ ఏబుల్ టు డూ వై కాంట్ వీ డూ అనేది ఒక క్వశ్చన్ మనమే వేసుకుంటాం. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరో ఒకరు చేయాలి, అక్కడ వదిలిపెట్టరు. వాట్ విల్ హ్యాపెన్ అనేది వీ షుడ్ నాట్ థింక్, బెటర్ యూ థింక్ పాజిటివ్లీ దెన్ అలా కోట్ చేసి అక్కడ చేసాం. టెండర్ వేస్తే ఆ పర్టికులర్ ఒక టెండరు 13 మంది అంటే 6 వర్కులు 13 మంది కాంట్రాక్టర్లు వేశారు. అది అమెరికా నుంచి, టర్కీ, చైనా, డిఫరెంట్ కంట్రీస్, ఇండియా నుంచి మనం ఒక్కరమే వేసాం. వేస్తే మేము L9లో ఉన్నాం, అంటే L9లో ఉన్నాం వర్క్స్కి చేస్తే. దెన్ ఆ తర్వాత మాకు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ కంపెనీ కన్సల్టెంటు లూయిస్ బర్జర్ అని అమెరికన్ కంపెనీ ఇక్కడ మా ఒక వర్క్ మీద ఉండి అతను ఈ మూవ్ టు ఆఫ్ఘనిస్తాన్. అక్కడ దాన్ని టెండర్స్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత నేను L9లో ఉంటే నాకు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి ఇట్లా మీరు ఆర్ యూ సీరియస్ బికాజ్ యూ కోటెడ్ ఫర్ పర్టికులర్ వర్క్ అంటే వై నాట్ సార్ అని నేను చెప్పడం జరిగింది. దెన్ కెన్ యూ కమ్ డౌన్ టు ఆఫ్ఘనిస్తాన్ అని చెప్తే దెన్ ఐ వెంట్ దేర్. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అంతా మాతో డిస్కస్ చేసేసి వాళ్ళు ఆ అమెరికన్ టెండర్ చేసే అమెరికన్ ఫండింగ్ వాళ్ళ సిస్టమ్ ఏంటి, లాస్ట్ 4 మందిని తీసేశారు. టాప్ 4 ఫస్ట్ 4ని కూడా తీసేశారు. ఈ మధ్యలో ఉన్న 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే దెన్ వీ గాట్ ది 1 వర్క్. దెన్ ఆ తర్వాత వాళ్ళు అమెరికాకు పిలవటం, అక్కడ నెగోషియేట్ చేసేసి దెన్ దే గేవ్ ఇట్ అన్ మై ప్రైస్.
అలా ఆ వర్క్ ఆ విధంగా తీసుకొచ్చి అక్కడ పనులు చేస్తూ ఉంటే దెన్ మన ఇండియన్ గవర్నమెంటు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ బిల్డింగ్కి గ్రాంట్ ఇచ్చారు. ఇస్తే దెన్ ఫస్ట్ ఒక టెండర్ కాల్ ఫర్ చేస్తే దెర్ వాజ్ నో రెస్పాన్స్. మనం అక్కడ ఉంటే మాకు బిల్డింగ్స్లో క్వాలిఫికేషన్ లేకపోయినా అప్పుడు వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంటు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు వై కాంట్ యూ పార్టిసిపేట్ ఇన్ అది టెండర్ అంటే మీ సెడ్ వీ కాంట్ గెట్ ది క్వాలిఫికేషన్. ఐ సెడ్ ద యూ లీవ్ అబౌట్ ఇట్, వీ విల్ టేక్ కేర్, యూ కోట్ ఫర్ ది టెండర్ అని చెప్పి వాళ్ళు కోట్ చేసేసి కోట్ చేయమని అడిగితే టెండర్ పార్టిసిపేట్ చేసాం. పార్టిసిపేట్ చేస్తే దాన్ని మన వర్క్ మనకి ఇవ్వటం, అలా ఆఫ్ఘనిస్తాన్ వర్క్ మనం దాదాపు 7-8 years అంటే ఇక్కడి నుంచి ప్రతి మనిషిని ఇక్కడి నుంచి తీసుకుపోవటం, వాళ్ళకి డబల్ శాలరీ, ఇక్కడ ఇచ్చే శాలరీ కంటే డబల్ శాలరీ ఇచ్చి దాన్ని 10 years వాళ్ళ శాలరీ మనం ఇన్సూరెన్సు చేసాం. దెన్ అన్ని ప్రతి ఖర్చు ప్రతిదీ ఇక్కడి నుంచి పోవటం రావటం ప్రతిదీ వీసా ఎవ్రీ ఎక్స్పెన్సెస్ ఆర్ బోర్న్ బై అస్. అలా తీసుకుపోయేసి అక్కడ అవన్నీ ఆల్మోస్ట్ ఒక 2000 kilometers వర్క్స్ కూడా అక్కడ రోడ్ వర్క్స్ కంప్లీట్ చేసాం. పార్లమెంట్ బిల్డింగు, దెన్ ఇండియన్ ఎంబసీ, ఇవన్నీ కూడా అలా కంప్లీట్ చేయటం జరిగింది. మనం ఫస్ట్ ఎప్పుడు కూడా ఏది కూడా నేను ఒకటే చెప్తాను, అలాని వర్క్ చూస్తే నేను ఎక్కడన్నా అబ్రాడ్ పోయినప్పుడు మన నిజంగా బాధేసేది ఈ మన ఇండియాలో ఏంటి పాలసీస్ ఏంటి కథ ఏంటి, హౌ ది కంట్రీస్ ఆర్ గ్రోయింగ్, మనకున్న టాలెంట్ వాళ్ళకి ఎవరికీ లేవు, అయినా కూడా మనం అని నేను ఎప్పుడు బాధపడతా ఉండేవాడిని. ఆ తర్వాత సో లక్కీగా మన వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఎలా రోడ్స్ అన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేయాలని ఆయన ఒక మినిస్టర్స్ మీటింగు కాల్ ఫార్ చేసేసి ఈ విధంగా మొత్తం నేషనల్ హైవేస్ అన్నీ ఒకేసారి టేకప్ చేయాలని ఒక మీటింగ్ పెడితే అందరూ ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ అంతా వేర్ ఇస్ ది మనీ అని చెప్పి అడిగితే అప్పుడు ఆయన ఒక ఇది చెప్పాడు, లెటర్స్ ఛార్జ్ 1 rupee పర్ ఆయిల్, అంటే డీజిల్ పెట్రోల్ ప్రతి దాని మీద 1 rupee ఛార్జ్ చేద్దామని ఆయన ఈ టుక్ ఎ డిసిషన్. ఇట్ వాజ్ పాస్డ్ బై ది మినిస్టర్స్ కమిటీ మీటింగ్ చేస్తే అప్పుడు 2000 crore మనీ వచ్చింది. 2000 ఆయన వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఒక పర్ ఇయర్ 2000 crore వచ్చింది ఆ రోజుల్లో. అప్పుడు దే స్టార్టెడ్ ఫ్లోటింగ్, అంటే ఆయన విజన్ అది. మనకి మనం మెయిన్ ఇన్ని రోజులు డెవలప్ కాకుండా పోవటానికి కంట్రీ ఫారిన్ పాలసీస్, ఇండియన్ మన ఫారిన్ పాలసీస్, ఇన్కమ్ ట్యాక్స్, ఇది మేము వెన్ వీ స్టార్టెడ్ వర్క్స్ 90% ఇన్కమ్ ట్యాక్స్. అంటే నేను 100 రూపాయలు సంపాదిస్తే గవర్నమెంట్ 90 రూపాయలు కట్టాలి, 10 రూపాయలు నేను ఉంచుకోవాలి. అంటే ఇంత గాడి సేకరి చేసి 90 రూపాయలు గవర్నమెంట్ కట్టింది. అప్పుడు ఇక మేము ఏం చేసి అందరూ ఆ లేబర్ లెక్క ఈ లేబర్ లెక్క అన్నీ దొంగ లెక్కలు చూపెట్టాల్సి వచ్చేది. చూపెట్టి 10% 15% చూపెట్టి ఆ 15%లో 90% ట్యాక్స్ కట్టాలి. అంటే ఇండియన్ పాలసీస్ అలా ఉండేవి. ఈవెన్ ఫారిన్ పాలసీస్ మనం చేయము, ఇంకొకటి చేయలేము. అప్పుడు మన దగ్గర ఎక్విప్మెంట్ లేదు, మనకు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ లేదు, ఏంటండి అన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి. వీళ్ళు ఏంటి ఫారిన్ కంట్రీస్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోకూడదు. అప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ కూడా 50% 60% అది పెట్టేది. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ స్ట్రక్చర్ అంతా టోటల్గా మన్మోహన్ సింగ్ గారు ఆ టైంలో మొత్తం ఫారిన్ పాలసీస్ అన్నీ చేంజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పాలసీస్ అవన్నీ చేసిన తర్వాత ఈరోజు రియలీ ఇండియా ఈజ్ బికమింగ్ ఎ బిగ్ ఎకానమీ కంట్రీ. ఈరోజు ఆల్మోస్ట్ 4th కంట్రీకి వచ్చామంటే మెయిన్ ఇండియన్ పాలసీస్ అనేది అంటే పైన రాజు కూర్చొని ఆ రాజు ఏదో అయితే మన దరిద్రం మన ప్రజల మీద ఉంటుంది. సో ఎవరైనా ఏదైనా చెప్తుంటే ఇండియా ఎందుకు గ్రోత్ కాలేదు, హిమాలయస్ నార్త్లో హిమాలయస్ ఉంది బరువు, అందుకని ఇండియా డెవలప్ కాలేదు. మరి ఇండియా ఈరోజు ఎంత డెవలప్ అవుతుంది? సో ఓన్లీ ఫారిన్ పాలసీస్. మన పైన ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా ఉన్నోళ్ళు కరెక్ట్గా గనక అంటే ఎకానమీ ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేస్తే ఎంతో బ్రహ్మాండంగా మనం ఈరోజు గ్రోత్ వచ్చింది ఇండియాలో. అంటే ఆ ఇండియన్ పాలసీస్ మెయిన్. అట్లాగే మన యొక్క భవిష్యత్తు, మనం ఎవరైనా బిజినెస్లో ఎంటర్ అవ్వాలంటే
మీ ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ, నీ ఏంటి నీ వాట్ ఈజ్ యువర్ గోల్. యూ వాజ్ టాకింగ్ అబౌట్ గోల్ 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 ఆల్వేస్. సో మీ గోల్ ఏంటి, మీరు మనం అందరం ప్రతి చోట ఎట్లంటే అట్లా మనం చేయటానికి లేదు. ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ గోల్, వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ, వాట్ ఈజ్ యువర్ అంటే మీ వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఏది చేస్తే సక్సెస్ అవుతావు, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని దాని మీద ఫోకస్ చేసి దాని దగ్గర కూడా 10 చోట్ల బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ఏ బిజినెస్ సీ వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ యూ వాంట్ టు ఎంటర్, అలాంటి బిజినెస్లు ఎవరు ఏం చేస్తున్నారు అక్కడ పోయి వీలైతే వాళ్ళ దగ్గర పనిచేసి తక్కువ శాలరీస్ ఛాన్స్ దొరికితే యూ ట్రై టు అండర్స్టాండ్ దట్ బిజినెస్. దాన్ని ఫైనాన్స్ ఎంత కావాలి, మ్యాన్ పవర్ ఎంత కావాలి, ఎక్కడ ప్లేస్ సెలెక్ట్ చేయాలి ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి, వీటన్నిటికి ఫర్ ఎనీ బిజినెస్ ల్యాండ్, లేబర్, ఫైనాన్స్ అండ్ ఆర్గనైజేషన్ 4 ఆర్ ఇంపార్టెంట్. అంటే ఫైనాన్స్ అనేది ముందు ఉండాలి, నువ్వు ఎలా ఏం బిజినెస్ చేయాలి అనేది, ఆ బిజినెస్ చేసేదానికి ఏది అనువైన ప్లేసు. అనువైన ప్లేస్ అంటే ఒకటి ఈవెన్ ల్యాండ్ కొనాలి, దానికి తక్కువ కాస్ట్ ల్యాండ్ ఎక్కడ దొరుకుద్ది, దాని రిసోర్సెస్ రా మెటీరియల్స్ అంతా ఎక్కడ దొరుకుతాయి, ఆర్గనైజేషన్ కూడా సపోజ్ మన మ్యాన్ పవర్ని అంతా మనం డిప్యూట్ చేయాలంటే ఎక్కడో రిమోట్ ఏరియాలో పెడితే మ్యాన్ పవరు రాదు. దాని మ్యాన్ పవర్ ఎక్కడైతే దొరుకుతుందో దానికి తగినట్టుగా మనం చూసుకోవాలి. సో దిస్ ఈ ఆర్గనైజేషన్ గురించి. సో ఈ ఫైనాన్షియల్ కెపాసిటీ మనకేంటి, ఏ ప్రోడక్టు, దాని మార్కెటింగు, దాని లాజిస్టిక్స్ ఏంటి, ప్రతిదీ ఆలోచించి బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏదో గుడ్డిగా మనం వాడు పెట్టాడు మనం ఇలా చేయకూడదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు సోకాల్డ్ బిగ్ టాప్ కాంట్రాక్టర్స్ ఒక 20 years బ్యాక్ అందరూ ఇరిగేషన్ కాంట్రాక్టర్స్ ఉండేవాళ్ళు. అంటే మీకు యు నో ఎవ్రీబడి, వాళ్ళందరూ ఇరిగేషన్లో బాగా సంపాదించుకున్నారు. మేము ఒక 2 కంపెనీలు అప్పుడు మొదట్లో ఈ రోడ్ ప్రాజెక్ట్స్లో ఉన్నాం. రోడ్స్లో చాలా బాగా ఉంది అని చెప్పి ఇరిగేషన్ కాంట్రాక్టర్స్ అందరూ వచ్చి ఈ రోడ్స్ లేకొచ్చి వాట్ దే ఎండ్ ఇన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దే లాస్ట్ ఎవ్రీథింగ్. అంటే ఎవడు గాడిద పని చేయాలి, గుర్రం పని చేయాలి అని లేదు. గాడిద పని చేయాలంటే నువ్వు దానికి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఏ విధంగా అన్నీ A to Z తెలుసుకొని చేయాలి. అంటే దాని మీద ఫోకస్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు ఏదో వర్క్ తీసుకోవటం వదిలేయటం, వాళ్ళ వర్కర్స్ మీద వదిలేస్తే ఏది నథింగ్ విల్ మూవ్. సో అందుకని ఫోకస్ చేయాలి. వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని మన ఫైనాన్స్ ఏంటి, మనం ఏం చేయాలి అనేది నేను డెఫినెట్గా నేను ఒక లెవెల్లో ఉంటే నేను ఒక 10 times పైన ఆలోచిస్తుంటా. మనం ఫస్ట్ క్వశ్చన్ వై కాంట్ వి డూ అనేది, వాళ్ళు చేయలేనప్పుడు మనం ఎందుకు చేయలేము అనేది, దాన్ని చేయాలంటే దాన్ని వాట్ ఎఫర్ట్స్ యూ హ్యావ్ టు పుట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇట్లాగే నేను రోడ్స్లో నుంచి బిల్డింగ్స్లోకి వచ్చా. అంటే ఈరోజు ఈ బిల్డింగ్ ప్రాజెక్ట్స్లో కూడా బట్ ఐ వెంట్ అరౌండ్ ది వరల్డ్ అండ్ ఐ హ్యావ్ సీన్ హౌ ది థింగ్స్ ఆర్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, వాట్ మెకనైజేషన్, వాట్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ దే ఆర్ పుట్టింగ్ ఫర్ ఈవెన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఇవన్నీ కూడా చూసి అది చూసి మీరు చాలామంది అబ్రాడ్ వెళ్ళి ఉంటారు. ఇఫ్ యూ గో టు ఎనీ కంట్రీ, అంటే నేను చెప్తున్నాను 10 years బ్యాక్ ఫస్ట్ టవర్ క్రేన్ కనిపిస్తుంటుంది అన్నీ ఆ సిటీలో, అన్నీ టవర్ క్రేన్సే ఈ డెవలప్డ్ కంట్రీస్లో. సో అంటే ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళు అలా మెకనైజ్ చేస్తారు. మన దగ్గర ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఈ టవర్ క్రేన్స్ అన్నీ ఇప్పుడు మనం అదే లెవెల్కి వచ్చాం. వీఆర్ ఫార్ బెటర్ దాన్ ఎనీ అదర్ కంట్రీ. మనం వీ రీచ్ టు దట్ లెవెల్, క్వాలిటీ కానీ స్పీడ్ కానీ ఏది కూడా మనం ఆ లెవెల్కి మన ఇండియా చేరుకుంది. సో మనకి మై టోటల్ ఫోకస్ స్టార్టెడ్ విత్ ఏ ఫార్మర్ ఫ్యామిలీ. వీ కుడ్ అచీవ్ టు సో మెనీ థింగ్స్ అండ్ వీఆర్ ఇన్ టు రోడ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఎయిర్పోర్ట్, ఐఎమ్ రన్నింగ్ స్కూల్స్, వీఆర్ రన్నింగ్ హాస్పిటల్స్, అన్నిటిలో మనం ఎంటర్ అయ్యాము. అంటే మనం ఊరికనే అంత ఒక పూర్ ఫ్యామిలీ నుంచి ఈ లెవెల్కి ముగ్గురం కూడా ఒక నేషనల్ లెవెల్లో చెప్పుకోదగిన లెవెల్కి వచ్చామంటే దాని వెనక చాలా ఎఫర్ట్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా మన ఆర్గనైజేషన్, మన స్టాఫ్ని ఎలా చూసుకోవాలి. ఎందుకంటే
వాళ్ళు లేకపోతే మనం లేము, మనం లేకపోతే వాళ్ళకి 10 మంది ఉన్నారు. బట్ వాళ్ళు అనేవాళ్ళు మనకు ఉండాలి. వాళ్ళని ఎలా మెయింటైన్ చేసుకుంటూ పోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. నేను మా ప్రాజెక్ట్లో నేను జనరల్గా ఎక్కడ కూడా ఐ డోంట్ బిలీవ్ ది టాప్ సెకండ్ ఇయర్ది థర్డ్ ఇయర్ శాలరీ బోనస్. సో ప్రాజెక్ట్ ఎండ్ వరకు ఉన్నోడికి లాస్ట్ 3 years శాలరీ బోనస్, 3 శాలరీస్ బోనస్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఎవరు మనం వదిలిపెట్టిపోయేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి చూసి ఇంక్రిమెంట్స్ ఇచ్చుకుంటున్నాం, బట్ ఈ బోనస్ ఇచ్చుకుంటున్నాం. అట్లా మనకి ఏంటంటే మన ఆర్గనైజేషన్లో మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ని రిటైన్ చేసుకోవటం కూడా అది ఒక పెద్ద ఆర్ట్. మనం ప్రతిసారి కొత్త వాళ్ళని తెచ్చుకోవటం, వాళ్ళని ట్రైన్ చేసుకొని ఇది చేసే బదులు ఉన్నోళ్ళని మనం కాపాడుకుంటూ వాళ్ళు ఏ విధంగా అయితే హ్యాపీగా ఉంటారో, ఏంటి వాళ్ళ కన్సర్న్స్, అవన్నీ కూడా మనం ఆలోచించి చేస్తూ ఉంటే మనకి వాళ్ళు ఉంటారు, వాళ్ళు గ్రో అవుతారు, మనం గ్రో అవుతుంటాం. మన హాస్పిటల్లో అంటే హాస్పిటల్ విషయంలో మా బ్రదరు డాక్టర్ భాస్కర్ రావు, తను ఇప్పుడు అందులో మాకు 40% షేర్ ఉంది. ఇది ఆల్మోస్ట్ 30,000 crore వర్త్ ఈరోజు. దాంట్లో ఒక్కొక్క డాక్టరు ఎవరైతే 2002లో 1 crore ఇన్వెస్ట్ చేసినాడు, ఈజ్ వాల్యూ ఈజ్ అబౌట్ 300 crore. అంటే వాళ్ళనే ఎవరైతే ప్రామినెంట్ డాక్టర్స్ని ఉన్నారో వాళ్ళ దగ్గర షేర్ తీసుకొని వాళ్ళని ఇన్వెస్ట్ చేయమని చెప్పి వాళ్ళకి ఈరోజు ఆ గ్రోత్ చూపెడితే, ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ ప్రతి ఒక్కడు కిమ్స్ హాస్పిటల్ షేర్స్ కొనుక్కుంటారు. వాడికి ఒక 100 రూపాయలు మిగిలితే ఒక షేర్ కొనుక్కుంటుంటారు. అట్లా చేసి వాళ్ళకి ఆ గ్రోత్ చూపెడుతున్నారు. సో అందుకని విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ ఆల్మోస్ట్ 19లో వి ఎంటర్డ్ ఇంటూ హాస్పిటల్. దీంట్లో ఈ రోజుటికి ఆల్మోస్ట్ వి రీచ్ టు 26 హాస్పిటల్స్. ఆల్మోస్ట్ సౌత్ ఇండియా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ అండ్ మహారాష్ట్ర. ఇట్లా వీ వాంట్ టు స్ప్రెడ్. ఎందుకు ఇక్కడ మన స్ట్రెంగ్త్ అంతా కూడా ఆ స్టాఫ్, వాళ్ళకి మన మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకం వీళ్ళు ఉంటారు, మన డబ్బులు సేఫ్గా అంటే గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 3-4 హాస్పిటల్స్ మనం పెంచుతూ ఉన్నాం. అంటే ఆటోమేటిక్గా వాళ్ళ షేర్ వాల్యూ పెరుగుతుంది, వాళ్ళందరినీ కూడా మంచి పొజిషన్లోకి తీసుకుపోతున్నాం. అంటే ఆ విధంగా హాస్పిటల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్టాఫ్ని అంత విధంగా మెయింటైన్ చేసుకొని వచ్చి మనం ఒక లెవెల్కి వెళ్ళిపోయాం. ఈరోజు ఆల్మోస్ట్ వీ కెన్ సే ఈదర్ సెకండ్ పొజిషన్ ఆర్ థర్డ్ పొజిషన్ ఇన్ ఇండియా ఇన్ హాస్పిటల్ దీంట్లో. సో అట్లా మనం ఏ బిజినెస్ చేసినా మన అల్టిమేట్ గోల్ మన కోసం మనం చేస్తూ మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కూడా బాగుండాలి, వాళ్ళని ఎలా రీటైన్ చేసుకోవాలి, వాళ్ళు ఎంత లాయల్గా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది కూడా ఒకటి చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఏదంటే మేము స్టార్ట్ చేసినప్పుడు ఇండియాలో అసలు నథింగ్ అని నేను చెప్పాలి. రోడ్ కన్స్ట్రక్షన్ మనకు ఆ రోజుల్లో 12 feet రోడ్స్, అది ఈవెన్ మంచి హైవేస్ కూడా 12 feet, కొన్ని చోట్ల 24 feet, ఈవెన్ హైవేస్ కూడా మట్టి రోడ్లు ఉండేవి శ్రీకాకుళం ఆ ఏరియాలో. ఇప్పుడు అలాంటిది 2 lane అయిపోయినాయి, 4 lane అయిపోయినాయి, 6 lane, 8 lane ఎక్స్ప్రెస్ వేస్. ఇంత లెవెల్కి వచ్చింది కంట్రీ. మనకి లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది. బట్ ఆ రోజు ఆపర్చునిటీ ఆల్ ఇండియా లెవెల్లో 3 ఉంటే ఈరోజు 30,000 మంది ఉంటారు కాంట్రాక్టర్స్. అలాగే అంత గ్రోత్ ఉంది, అంత కాంపిటీషన్ ఉంది. ఆ రోజుల్లో మనం 10% ప్రాఫిట్ అనుకుంటే 10% 12% ప్రాఫిట్ సంపాదించేవాళ్ళం. బట్ ఈరోజు మీరు 10% అంటే మైనస్ వచ్చేదానికి, అంటే కాంపిటీషన్ అంత ఉంది. కష్టపడకుండా మనం ఏదో టెండర్ తీసుకోవటం, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయటం అని అంటే నేను ఊరికే రోడ్స్ గురించి చెప్తున్నా. యూ గో టు ఎనీ ఫీల్డ్, ఎనీథింగ్, ఏ చిన్న ఇండస్ట్రీ ఆర్ లేదంటే ఏ ఐటీ ఫీల్డ్ నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసినా కూడా యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్. మీ డోంట్ లూజ్ యువర్ మనీ, యూ హ్యావ్ టు బి డబ్ల్యూ షూర్. అండ్ మీరు చేసిన తర్వాత, పెట్టిన తర్వాత మీరు హైదరాబాద్లో చూస్తే ఎవ్రీడే ఒక రెస్టారెంట్ స్టార్ట్ అవుతుంది, ఒక రెస్టారెంట్ మూసుకొని పోతుంటుంది. ఈ ఉన్నోళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒకటి వాళ్ళ పిల్లలకి ఏదో ఒకటి అంటే ఒక యావిగేషన్ ఉండాలని డబ్బులు పెట్టి 1 కోటి 2 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ అద్దెకి తీసుకొని
ఇంటీరియర్స్ అని చేసేసి ఇది చేస్తాడు. ఓ 2 నెలలు పోతాడు, 3 నెలలు వీడియో తింటూ ఉంటాడు, 3 నెలలు చూస్తాడు, కొంత బాగా ప్రాఫిట్స్ అవన్నీ ఎంజాయ్ చేస్తారు. ఓ ఇంతే కదా అని అనుకుంటాడు, వీడు పోయి ఇంట్లో పడుకుంటాడు. ఆ తర్వాత ఆడున్న షెఫ్ ఈ విల్ బికమ్ ది ఓనర్ అట్లా. సో అందుకని ఏది కూడా మనం చేసినది ఈ రోజుకి కూడా నాకు 52 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఎవ్రీడే ఐ గో టు ది సైట్. నేను ఏ సైట్లు ఉన్నా కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో దగ్గర ఒక 20 సైట్లు ఉంటే 20 సైట్లు 2 monthsలో కనీసం ఒక్కసారైనా నేను కవర్ చేస్తాను. చేసి ప్రతి ఒక్కరు నేను రాకపోతే సైట్లో ఇంజనీర్లు ప్రతి ఒక్కరు బాధపడేవాళ్ళు. అంటే దే వాంట్ టు లెర్న్ ఫ్రమ్ మీ. వాళ్ళని బండబూతులు తిడతా అయినా దే లవ్ మీ, అంటే దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ మీ. సో అందుకని మనం సైట్కి ఏది చేసినా సైట్కి వెళ్ళాలి. లేదు మీరు ఒక చోట జాబ్ చేస్తున్నారు, జాబ్ చేసే చోట కూడా మీరు యూ మస్ట్ గెట్ అప్రిసియేషన్ ఫ్రమ్ యువర్ మేనేజ్మెంట్. అంటే ప్రతి ఒక్కరు నేను చేశాను 10 గంటలకు పోతాను, 6 గంటలకి 5 గంటలకి నేను ఇంటికి వెళ్ళిపోతే వీడి ఇచ్చే బొచ్చు 20,000 నేను ఎంత పని చేయాలన్నా అనేది అనుకోవద్దు. మీరు ఎంత ఖర్చు, మీరు డబ్బులు ఎప్పుడైతే చూశారు ఆ డబ్బులకి టైంకి వాల్యూ చేయటం రోజు యూ కాంట్ గ్రో. మీరు ఎప్పుడు ఆయన ఏమిస్తున్నాడు అనేది మీకు అనవసరం. యూ వర్క్ ఫర్ ది ఎంప్లాయర్. అక్కడ మీకు ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు వచ్చిన రోజు మీకు రెమ్యునరేషన్ బాగుంటుంది. నేను ఇది అనేది నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్నది. ప్రతి ఒక్కరు ఉన్నోళ్ళలో ఇక్కడ చాలామంది ఎంప్లాయీసే ఉంటారు. ఎంప్లాయీస్ అందరికి కూడా మీరు డోంట్ థింక్ వీడి ఇచ్చేదానికి నేను ఇంత కష్టపడాలా అనేది మీరు అనుకోవద్దు. మీరు అలా అనుకున్న రోజు మీకు ఎట్టి పరిస్థితుల్లో గ్రోత్ ఉండదు. యూ హ్యావ్ టు వర్క్, యూ కీప్ వర్కింగ్ అండ్ దెన్ యూ మస్ట్ గెట్ రికగ్నిషన్ ఫ్రమ్ యువర్ మేనేజ్మెంట్. దెన్ యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ game. That is what I want to tell you. Thank you very much for giving this time, and I think I don't want to bore you from now. Thank you very much for everybody for listening to me. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరన్నా క్వశ్చన్స్ అడుగుంటే ఒక ఇద్దరికి ఛాన్స్ ఉందండి. ఇద్దరు క్వశ్చన్స్ అడగొచ్చు సీనయ్య గారిని. కిషన్ రెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. రెడ్డి గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. అడగండి సార్ క్వశ్చన్. సో ఈ కాంట్రాక్టర్స్ క్లబ్కి వైస్ ప్రెసిడెంట్ గారు, థ్యాంక్ యూ వైస్ ప్రెసిడెంట్ గారు, మీరు వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. క్వశ్చన్ అడగండి. సీనయ్య గారు. సార్ నమస్తే, నా పేరు వరుడు నాగరాజు ఫ్రమ్ విజయవాడ. కూర్చోండి. నా ప్రొఫెషన్ ప్రాపర్టీ లీగల్ కన్సల్టెంట్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. నేను కూడా బాయ్ మెంబర్ విజయవాడ అమరావతి బ్రాంచ్. సార్ మీరు ఈ మిడిల్ క్లాస్ నుంచి ఈ కాంట్రాక్ట్ చేస్తూ ఈ స్థాయికి వచ్చారని అన్నారు సార్. నాకు ఒక చిన్న డౌటు. అసలు మినిమం కాంట్రాక్ట్ చేయాలంటే బేసిక్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. మరి ఆ మిడిల్ క్లాస్ ఈ ఇదిలో మరి మీరు వర్క్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఎలా మీరు గెటింగ్ ఇట్, హౌ టు స్టార్ట్ ద బిజినెస్? మీరు ఏదైనా ఒక ఇంజనీరింగ్ ఆఫీస్కి వెళితే అంటే జనరల్గా ఇక్కడ ఏంటంటే క్లాస్ 4, క్లాస్ 3, క్లాస్ 2 ఇట్లా కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ కావాలంటే నువ్వు చేసే వర్క్ని బట్టి నువ్వు ఏదైనా చేయాలంటే ముందు ఎవరి దగ్గరికన్నా పోయి, సపోజ్ యూ వాంట్ టు స్టార్ట్ ఒకరి దగ్గర పోయి కొద్దిగా వర్క్ చేస్తూ వాళ్ళని ఇది చేసేసారు, జస్ట్ యూ గివ్ మీ సమ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని చెప్పి నువ్వు ఫస్ట్ ₹1,00,000 ₹2,00,000 అటు క్లాస్ 4 ముందు రిజిస్టర్ చేసి ఆ తర్వాత నీ టర్న్ ఓవర్ పెరిగే కొంది యూ కెన్ బికమ్ క్లాస్ 3, క్లాస్ 2 ఇట్లా పెంచుకుంటా పోవాలి. ఓవర్ నైట్ యూ కాంట్ బికమ్ ఏ నెంబర్ 1 కాంట్రాక్టర్. బట్ అది స్టేజ్ వైజ్ ప్రతి చోట కూడా నేను అదే చెప్తున్నా. నువ్వు తీసుకున్న వర్క్ 6 నెలల్లో కంప్లీట్ చేయాలంటే హౌ యూ కెన్ కంప్లీట్ ఇన్ 4 months. ఇది చేసి నువ్వు ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవాలి. ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటే దెన్ నీకు ఫైనాన్షియల్ కెపాసిటీ ఇవన్నీ కూడా చూసుకుంటా ఉండాలి. ఇంకోటి ఈ టీసీసీ ఈ క్లబ్ క్రియేట్కి మూల కారణం మీరని చెప్పారు సార్. అసలు నాకు కూడా విజయవాడలో ఇలాంటి ఒక క్లబ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచి ఒక కోరిక. ఇందులో సాధక బాధకాలు ఏముంటాయి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండింగు ఏంటి, ఒక చిన్న టిప్స్ చెప్పండి సార్. ఇప్పుడు మాకు ఇక్కడ అంటే మేమందరం కాంట్రాక్టర్స్ ఎప్పటి నుంచో మేము అనుకుంటూ ఉండేవాళ్ళం తెలంగాణలో. మాకు ఇప్పుడు NAC అనేది తెలుసా, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఆ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆ బిల్డింగ్స్ అన్నీ దగ్గర 260 crore మనీతోటే ఆల్మోస్ట్ 20 years బ్యాక్ మనం
కాంట్రాక్టర్స్ 0.1%, 0.25% మనీ ఎవ్రీ బిల్లో గవర్నమెంట్ డిడక్ట్ చేసి ఆ బిల్డింగ్లన్నీ కట్టారు. అందులో మాకు ఈ బిఐకి ఒక 2 acres ల్యాండ్ ఇచ్చారు. ఈ 2 acres ల్యాండ్ ఉంది కదా, మనం ఒక వైకాంట్ బిల్డే క్లబ్ అని చెప్పి మా ఎస్ఎన్ రెడ్డి గారికి ఒక ఐడియా వచ్చింది. వస్తే దాన్ని సరే చేద్దామని చెప్పి ఒక అట్లీస్ట్ ఒక 3-4 crore మనీతోటే అందరం మనకు మొన్న ఒక 20-30 మంది కాంట్రాక్టర్లు కలిసి క్లబ్ కట్టుకుందాం అని చెప్పి మనం ఆ తర్వాత గవర్నమెంట్ అప్రోచ్ అయ్యాం. ఆ గవర్నమెంట్ ఏం చేసింది, మీరు గవర్నమెంట్ ల్యాండ్లో క్లబ్ ఎట్ కడతారని అని చెప్పి మన తిట్టారు. అంటే కేటీఆర్ గారి తిట్టిన తర్వాత మేము మంచి బాగా తిట్టారని చెప్పి ఆయనకి హ్యాపీగా చెప్పి మేము బయటకు వచ్చేసేసి అప్పటికే మేమంటే ఈ మెంబర్షిప్ స్టార్ట్ చేసాం. 1,00,000, 2 లక్షలతో చేసినప్పుడు 1000 మంది వచ్చారు. 2 లక్షలతో చేసినప్పుడు 800 మంది వచ్చారు. అప్పుడు మా దగ్గర ఒక 30 కోట్లు మనీ చేరింది. సో ఆయన కేటీఆర్ గారు ఎప్పుడైతే తిట్టారు మమ్మల్ని, మేము వచ్చి ఒక ల్యాండ్ కొన్నాం. ఈ ల్యాండ్ అప్పుడు ఇది 13 crore ఈ ఏకరు, ఇప్పుడు 60 కోట్లు. సో వచ్చి మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసాం, మొదట చూడగానే వర్క్ మొదలెట్టాము, ఎవరు రెస్పాన్స్ లేదు. మా దగ్గర అంటే ఫీజులు ల్యాండ్ కొన్న తర్వాత ఇంకొక 7-8 కోట్లు మిగిలినాయి. ఫీజులు ఒక 2-3 కోట్లు కట్టాం. కట్టేసేసి పర్మిషన్ తెచ్చుకొని స్టార్ట్ చేసి నేను చెప్తూనే మనం స్టార్ట్ చేస్తే ఎప్పుడు కూడా ప్రోడక్ట్ చూస్తే జనాలు ముందుకు వస్తారు. ఎవరు నమ్మరు కదా మనని అంత తేలిగ్గా. సో అట్లా చేసి స్టార్ట్ చేసిన తర్వాత మనం ఒక 5 lakhs మెంబర్షిప్ పెట్టాం. 5 lakhs పెట్టినా కూడా కొంచెం స్లోగానే ఉన్నది. ఆ తర్వాత మా ఇంకొక మెంబరు అంటే 5 కనుక తీసుకొస్తే 1 లక్ష రెడ్యూస్ చేస్తామని చెప్పి 1 lakh తక్కువ చేస్తే అప్పుడు 5 పోతారు. 5 కలిసి 4, ఫస్ట్ 4 5 లక్షలు కట్టాలి, 4వ మనిషికి 4 లక్షలు కట్టాలి. ఇది వీళ్ళందరూ పంచుకునేవాళ్ళు. సో ఆ విధంగా చూసి క్లబ్ ఎప్పుడైతే పైకి వచ్చిందో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షను కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం 185 crore కలెక్ట్ చేసాం. ఈ క్లబ్లో 162 crore క్లబ్కి ఖర్చు పెట్టాం. మిగతా ఒక 22 crore దాకా మనకి ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. అందుకని ఎప్పుడు కూడా ఏదన్నా చెప్పగానే ఒకటి మోసం చేయటం ఇంకొక పద్ధతి. ఈరోజు నీ దగ్గర నువ్వు మోసం చేయాలనుకో అంటే మోసపోయేవాళ్ళు చాలామంది ఉంటారు ఈజీగా. ఇప్పుడు ఈయనున్నాడు, స్టార్ట్ చేస్తాడు ఒక్కొక్క ఫైనాన్స్ కంపెనీ. ఈయన ఏం చెప్తాడు, నేనేమో రూపాయి వడ్డీకి ఇస్తానంట, ఈయనేమో 3 రూపాయలు వడ్డీకి ఇస్తానంటాడు. 3 రూపాయలు వడ్డీకి ఇస్తానన్న దగ్గర పోతారు, డబ్బులన్నీ ఆడ పెడుతుంటారు. అర్థమైందా? సో ఇట్లా మోసం చేసేవాడికి మోసం మనకు అది కాదు. ఇక్కడ ప్రోడక్ట్ అంటే మన బిల్డింగ్ చూపెట్టిన తర్వాత జనాలు వచ్చారు. సో నాకు ఒక ఐడియా కూడా వచ్చింది. యాక్చువల్గా వై ఆల్ దీస్ కాంట్రాక్టర్స్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ పేమెంట్స్ ఇవన్నీ కూడా చేసి వై కాంట్ వి స్టార్ట్ ఒక ఈవీ ఫ్యాక్టరీ. అందరూ కాంట్రాక్టర్లు అందరూ కలిపి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి కదా, కార్సు, ట్రక్స్, ఇవన్నీ కూడా స్టార్ట్ చేద్దామని ఒక ప్లాన్ వేసి, అంటే చేస్తే 10,000 కోట్లు పెట్టి చేయాలి. 10,000 కోట్లు అనేది స్టార్ట్ చేస్తే వచ్చేస్తాయి, పెద్ద ఇష్యూ కాదు. నేను ఈరోజు ఫస్ట్ నేను స్టార్ట్ చేయాలంటే నేను ఒక 200 కోట్లు పెట్టాలి. ఒక ల్యాండ్ వేసి షెడ్ వేసి ఇచ్చేసేసి మనం చేస్తే ఆ తర్వాత ఫండ్స్ వచ్చేది. 10,000 కోట్లు తీసుకురావటం అనేది వెరీ సింపుల్. సరే, బట్ మనం ఆ ముందు అది పెట్టాలి. అంటే ఎగ్జాంపుల్ ఈ క్లబ్ చెప్తున్నా, మీరు కూడా అక్కడ సీఎం గారిని ఒక ల్యాండ్ అడగండి, చీఫ్ మినిస్టర్ గారిని ల్యాండ్ అడిగి ఇచ్చేస్తే చెప్పరు కొన్ని కోట్ చేయి, తెలంగాణలో ఇంత పెద్ద క్లబ్ కట్టారు, ల్యాండ్ అన్న ఇస్తే మేము మిగతా మెంబర్స్ అంతా చేసి క్లబ్ కడతామని చెప్పి మీరు చేయండి. ఓకేనా? మనం మాట్లాడదాం ఇక్కడ సార్. సార్ మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మైక్ అందరూ ఒక్కసారి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ సీనయ్య గారికి. ఒక్క మాటతోటి వచ్చారు సీనయ్య గారు, మా అందరికి బిజినెస్ ఓనర్స్ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చప్పట్లతో మారుమోగాలండి హాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ఆర్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం.